ఇక్కడతో ఈ అంశం ముగిసినట్టేనా గో బ్యాక్ మార్వాడి అన్న ఇది గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమము అది మేము మొదలుపెట్టింది కాదు, అది అనుకోకుండా సంఘాల నుంచి వచ్చింది, ప్రజా సంఘాల నుంచి. అది ఈ బాధితుడు కానీ లేదా ఇక్కడ నుంచి మొదలైంది కాదు, బయట నుంచి మొదలైంది సంఘటన. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఈ రోజు మొదలు కాలే. జూన్ 22 దానికి సంబంధించి ఒక లోగో, ఒక పోస్టర్, డిజిటల్ పోస్టర్ అనేది కొంతమంది సంఘటన కంటే 2 నెలల ముందే ఆ యొక్క సంబంధించి జరిగింది. బ్రిటిష్ వాళ్ళకన్నా మార్వాడీలు ప్రమాదకరం అని చెప్పి ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. దీనిపైన కుట్ర జరుగుతుంది ఆల్రెడీ. కాకపోతే ఈ యొక్క అంశం అనేది దానికి ఊతం ఇచ్చింది. ఈ రోజు మీరు మొదలైంది కాదు, ఈ రోజు అయిపోతుంది అనుకుంటే నేను అనుకుంటలేను. ఈ రోజు మీరు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఏం మాట్లాడారు, అసలు దీనికి సంబంధించి సామరస్యంగా మీరు స్పందించినట్టేనా? ఏదైతే ఈ రోజు మాట్లాడేది ఏం లేదన్న, జరిగిన సంఘటనకు బాధపడుతూ వాళ్ళు వచ్చి క్షమాపణ అడగడం జరిగింది. వాళ్ళ సంఘాలు ఏదైతే మార్వాడి సంఘం ఉందో వాళ్ళు కూడా మొదటి నుంచి దీన్ని ఖండిస్తూనే వస్తున్నారు. కాకపోతే ఈ యొక్క ప్రజా ఉద్యమంగా మారి ఇది చేతుల్లోకి వెళ్ళి జారిపోయింది కాబట్టి ఈ రోజు దీన్ని ఇంత విస్తృతంగా మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఓ ప్రెస్ మీట్ లాగా పెట్టి చేయడాల్సి వచ్చింది తప్ప, లేకపోతే ఇది వాళ్ళ ఇంట్లోనో వీళ్ళింట్లోనో ఇదే గల్లీలో అయిపోయేది. ఇప్పుడు బాధితుడు అప్పుడే మీరు అంటున్నారు కదా, ఎవరైతే మార్వాడీస్ అక్కడ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మాకు సహకరించారని చెప్తా ఉన్నారు కదా, మరి దాని తర్వాత కూడా ఇది నెగిటివ్ ఒపీనియన్ గా బయటకు పోయింది కదా, మీరేం చెప్తారు? అది కొంతమంది కావాలని ఈ యొక్క అంశాన్ని హైజాక్ చేసి తీసుకెళ్ళిండొచ్చు, లేదా వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ ఎజెండాలను సాకారం చేసుకోవడానికి తీసుకెళ్ళిండొచ్చు. అది ఎందుకన్నా అయ్యుండొచ్చు. తర్వాత కొంతమంది నోరు జారి కొన్ని మాట్లాడడం చేతగాక కొంతమంది ఆయన బీజేపీ అయిన ఎవరో జోషి అని ఉండు, ఆయన ఏదో ఉల్టా మీద మాట్లాడి ఈ విధంగా ఇట్లా అయింది తప్ప ఇక్కడ సంఘటనకు ఇక్కడ ఉన్న ప్రజల ఉద్దేశాలు మీరు చూసారు కదా. ఆయన బాధితుడు సాయి మేమందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క క్షమాపణను స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు అక్కడ అంతకు ముందుకు అక్కడే ఆల్రెడీ కొంతమంది రికార్డ్ చేసి ఉంటారు. బాధితులు దాడి చేసిన వాళ్ళు ఉన్నారో నిందితులు వాళ్ళు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఆయన ఎస్కే జిల్లా సోనార్ అయితే 2 చేతులు జోడించి మరి క్షమాపణ చెప్పడం జరిగింది. నాకు తెలిసి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా మా సంఘం నుంచి ఈ యొక్క తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నాన్ లోకల్ వెళ్ళిపోవాలనేటువంటి ఎజెండా అనేది తెలంగాణ అభివృద్ధికి మంచిది కాదు కాబట్టి దానికి ఏమైనా ఉంటే లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు, కానీ వెళ్ళిపోవడం అనే నినాదం తప్పు కాబట్టి దాన్ని ఎంతో కొంత మా చేతుల్లో ఉన్నంత వరకు తెలంగాణ భవిష్యత్తు కొరకు దాన్ని సద్దుమణిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో దీనికి మేము కూడా ముందుకు రావడం జరిగింది. అవుతా ఉన్నాయి కొన్ని అంశాలు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరే అంటున్నారు కదా రాంగ్ వే అని, అది రాంగ్ కాబట్టి రాంగ్ వే కాబట్టి మీడియాలో మనకు కొందరు చెప్తే దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం టెంప్ట్ అవ్వద్దు. మనకు ఈ యొక్క గడ్డ అన్నం పెడుతుంది తెలంగాణ గడ్డ, కాబట్టి అది రాంగ్ అని మీరే అంటున్నారు కదా, రాంగ్ వే అనేది రాంగే అది. కాబట్టి తొందరపడి ఎప్పుడు టెంప్ట్ కావద్దు. ఈ దేశంలో మన అందరం కలిసి ఉంటున్నాం. ఇది ఎవరైనా ఎక్కడైనా బతికేది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కు కాబట్టి దాన్ని మేము కూడా సమర్థిస్తలేదు. థ్యాంక్ యూ.